నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహిత. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా కనుమ పండుగ వేడుకలు. భక్తులను ఆకట్టుకుంటున్న కైలాసగిరి ప్రదక్షిణోత్సవం. తమిళనాడు రాష్ట్రంలో ఉత్కంఠంగా కొనసాగుతున్న జల్లికట్టు పోటీలు. అవనియాపురంలో 730 ఎద్దులతో ప్రారంభమైన జల్లికట్టు క్రీడ. నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న అధికార పార్టీ. ఆర్మూర్లో 36 వార్డుల్లో 36 మందిని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఇక వార్తల్లోకి వెళ్తే తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు పోటీలు ఘనంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతిని పురస్కరించుకొని తమిళనాడులో ప్రతి ఏటా జల్లికట్టు పోటీలను నిర్వహిస్తుంటారు. అవనియాపురంలో 730, అలంగనర్లూరులో 700 ఎద్దులతో పోటీలు ప్రారంభమయ్యాయి. పలమేడులో 650 ఎద్దులతో జల్లికట్టు పోటీలను ప్రారంభించారు. పోటీల్లో గాయపడిన వారికి చికిత్స కోసం అందుబాటులో అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. ఈ పోటీలో చాలా మంది గాయాలవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ ప్రమాదకరమైన ఆటలకు స్వస్తి చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించినా జల్లికట్టు తమ సంస్కృతిలో భాగమని తమిళంతా ఏకమై తీవ్ర ఆందోళనలు చేశారు. ప్రజలకు సినీ తారలు, రాజకీయ నాయకులు సైతం మద్దతు తెలిపారు. దీంతో ఉత్కంఠ పోరులో జల్లికట్టు క్రీడ కొనసాగుతుంది.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కైలాసగిరి ప్రదక్షిణోత్సవాన్ని కనుమ పండుగ సందర్భంగా ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. మాఘమాసంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత సోమస్కందమూర్తి ఉత్సవమూర్తులు కైలాసగిరి ప్రదక్షిణలు చేశారు. కైలాసగిరి పర్వత శ్రేణుల్లో ఉన్న దేవతలను ఋషులను కళ్యాణానికి ఆహ్వానిస్తూ ఈ విశేషోత్సవం జరిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీలో అధికార పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. వీక్లీ మార్కెట్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్మూర్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, 2014 ఎన్నికల్లో తనకు 14,000 మెజార్టీతో మరియు 2019 ఎన్నికల్లో కూడా 32,000 మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించారని, అదేవిధంగా ఇప్పుడు కూడా ఆర్మూర్లో 36 వార్డుల్లో 36 మందిని గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. మొట్టమొదటిసారిగా 14,000 మెజార్టీతో గెలిపించిన మీరు రెండోసారి 30,000 పైచిలకు మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఆ రోజు తెలుసు మీకు, ఇక్కడ ఎడమ చేతి బాధన జరుగుతున్నటువంటి మార్కెట్ నిర్మాణం లేదు. నేను ఇప్పుడే అక్కడ అంబేద్కర్ చౌరస్తా నుంచి అట్లా డాంబర్ రోడ్ నుంచి వస్తా ఉన్నా. వచ్చి అంగడి బజార్లకు మలుగుతా ఉంటే నాకు మూల మీద కూరగాయల బాజమ్మ కలిసింది. ధన్పాల్ బాజమ్మ ఆమె అన్నది, అన్న ఆడికొస్తూ ముందట రథం పెట్టుకున్నావు, వెనకనేమో టీవీ పెట్టుకున్నావు, ఎక్కడ పోతున్నావు అన్నది. నేనన్నా, ధన్పాల్ బాజమ్మ మీ కూరగాయల దుకాణాలకు పోతున్నా, నేను అంగడి బజార్లకు పోతున్నా, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, 36 మంది మా వాళ్ళు పోటీ చేసిర్రు, వాళ్ళని ఓట్లు అడగనికి పోతున్నా ధన్పాల్ బాజమ్మ అన్న. బిడ్డ, నువ్వు ఓట్లు అడగవలసిన అవసరం లేదు. ఆరుమూరులో అంగడి బజార్లో నువ్వు వస్తున్న రోడ్డు నువ్వు వేయించింది, నువ్వు అంగడి బజార్లకు మలిగిన రోడ్డు నువ్వు వేయించింది. అంగడి బజార్లో కంపౌండ్ వాల్ కట్టి మేమంతా ఎండలో ఎండకుండా, వానలో నానకుండా, వాన వస్తే మేము తల మంచిగా 4 కోట్లు పెట్టి కట్టిస్తున్నావు బిడ్డ. అంగట్ల కూరగాయలు అమ్మేటోళ్ళు కొనేటా మేమంతా కాకపోతే మేము కారు సారు 36 ఆత్మూరు పట్టణంలోని ప్రజలంతా ఉంటారని చెప్పి ధన్బాద్ అమ్మా, నువ్వు ఎప్పుడు ఉంటే నన్ను మొన్న గెలిపించినావు, రెండోసారి కూడా గెలిపించిరమ్మా. అంగడి బజార్ల దుకాణదారులంతా నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే, మళ్ళా మరి 36 మందిని గెలిపిస్తామంటే ఇంకొక మాట లేదు, ఇంకో దుకాణం చాలు నేనే లేదు, ఇక్కడ బీజేపీ లేదు, ఇంకో పార్టీ లేదు, నువ్వే నిర్మాణం చేస్తున్నావు, నువ్వే అభివృద్ధి చేస్తున్నావు బిడ్డ. మా అంగడి బజార్ వచ్చిన వాళ్ళందరికీ కూరగాయలు అమ్మేటోళ్లకు, కూరగాయలు కొనేటోళ్ళు అందరు కూడా సారు కారు 36 అంటారు అని చెప్పింది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. టీఆర్ఎస్ బలపరిచిన 30వ వార్డు కౌన్సిలర్గా మద్ది లావణ్య పోటీ చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆశయాల కోసం కృషి చేస్తానని ఆమె అన్నారు. అన్నా రాజేంద్రనగర్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1వ వార్డు అభ్యర్థి చంద్రశేఖర్, 2వ వార్డు అభ్యర్థి పద్మావతి పాండు, 13వ వార్డు అభ్యర్థి మాలతి నాగరాజ్ భారీ పాదయాత్ర నిర్వహించారు. సాయినగర్ కాలనీ, బాలాజీనగర్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పనులు చేశారని అన్నారు. భారీ మెజార్టీతో గెలిపించగలిసింది మనం 22వ తేదీ అమ్మా 1, 2, 13, 14 ఈ వాళ్ళలో ఏ ఊరు ఉన్నా కానీ కార్పొరేట్ మన ప్రభుత్వమే చేయగలుగుతామని మనమే చేస్తాం. ఖచ్చితంగా డెవలప్మెంట్ అప్పు అవుతుంది. నా పేరు తలారి పద్మావతి పాండు. నేను సెకండ్ వార్డుగా ఎంపికయ్యాను. గంధంగూడ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. మా టీఆర్ఎస్ తరఫు నుంచి మేము పోటీ చేస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి దడ పుట్టించేలా అతి వేగంగా తీసుకెళ్తున్నాము కారు గుర్తుని. మరి మేము అనుకున్న సంక్షేమాలన్నీ కరెక్ట్గా నెరవేరుస్తాము, 2 నెలల్లోనే తీరుస్తామని నేను భావిస్తున్నాను. జై తెలంగాణ. 13వ వార్డు మాలతి నాగరాజుగా మేము ముందుకు వస్తున్నాం. 13వ వార్డులో ఈరోజు కేకే నగర్, సాయి బాలాజీ నగర్, ఇండస్ వాల్యూ మరియు ఇంకా మిగిలిన కాలనీలలో ఈరోజు మేము పర్యటన చేసాం. ఎక్కడ చూసినా కానీ విశేష స్పందన కనబడుతుంది. టీఆర్ఎస్ గుర్తుకు భారీ మెజార్టీతోటి, బంపర్ మెజార్టీతోటి మీళ్ళని గెలిపిస్తామని చెప్పేసి మాకు డోర్న మాకు ప్రతి ఒక్క మహిళ కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాలు కానీ మాకు భారీ మెజార్టీని కట్టబెడతారని చెప్పేసి వాళ్ళు మీకు చెప్తున్నారు, మాకు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయి. ఆ సంక్షేమ పథకాలు చూసేసి మాకు ఇంత మంచి ప్రభుత్వం మాకు ఉన్నది కాబట్టి మా కేసీఆర్ గారు కానీ, మా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మాకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే అవి గెలిపిస్తాయని చెప్పేసి ఇంటింటికి పోయినా కానీ ఇవే చెప్తున్నారు. ఇంకా ప్రతి కాలనీలో మేము ఆల్రెడీ ఇంతకుముందు సర్పంచ్గా ఉన్నప్పుడు 50%, 60% రోడ్లు, డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అన్నీ చేసి పెట్టినాం. ఇంకా ఇంకో 25% ఉన్నది కాబట్టి మీరైతేనే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు గల్లీనా ఎక్కడ చూసినా కానీ ఇదే చెప్తున్నారు. మాకు కావాల్సింది రోడ్లు, డ్రైనేజ్. వేరే ప్రభుత్వం వద్దు మాకు. చూస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ తిరుగుతున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ నాయకులకు రెస్పాన్స్ లేదు. ఎందుకంటే మా టీఆర్ఎస్ జనాభా చూస్తుంటే వాళ్ళకు దడబడుతుంది. వాళ్ళ ఇక్కడ తిరిగే పరిస్థితిలో కూడా లేరు. ఇంకోటి బీజేపీ గారిని చూసినా కానీ బీజేపీ గల్లంత అయ్యింది. వాళ్ళకు ఎక్కడ తిరగాలో, వాళ్ళకి ఏం చేయాలనేది వాళ్ళకి అర్థమైతే లేదు. అందుకనే ఒకటి ప్రభుత్వం ఉంటే, స్టేట్ ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం ఉంటేనే అన్ని పనులు అవుతాయి, రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అన్నీ అవుతాయి అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. దాని మీద ఇప్పుడు మనకు పట్టం కట్టే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది. ఎక్కడ చూసినా కానీ పబ్లిక్లో ఆదరణ బాగున్నది మాకు. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వమే ఉంటే మాకు ఈ పనులు అయితే అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ కారు గుర్తుకే వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి మనమే చేస్తున్నాము.
థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి పోచారం మున్సిపాలిటీలో కార్మిక శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి ఇన్ఛార్జ్ దానం నాగేందర్ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థులు, పలువురు నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు 5 సార్లు ఎమ్మెల్యే అయిన మా పెద్దన్న దానం నాగేంద్రన్న గారు మన ఇన్ఛార్జ్, అదే మాదిరిగా మన ఇన్ఛార్జ్ పుట్టం పురుషోత్తమన్న గారు, అదే మాదిరిగా ఈ కాలనీకి అన్ని రకాల కూడా ఆయన సొంతం పేరు పెట్టుకొని అన్ని రకాల కూడా సదుపాయాలు డెవలప్ చేసిన మన సురేందర్ రెడ్డి గారు. సురేందర్ రెడ్డి ఎవరో కాదు, స్వయాన అల్లుడు, మా అన్న బిడ్డనే ఇచ్చింది ఆయనకు. అదే మాదిరిగా మన జగదీష్ గౌడ్ అన్న గారు, బొట్టు అన్న గారు, సంతోష్ గుప్తా అన్న గారు, అదే మాదిరిగా మన రామారావు, ఆయన పేరే రామారావు, మంచి రామారావు, 17వ వార్డు నుంచి ధనలక్ష్మి రామారావు. మంత్రివర్యులు మల్లారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి గారు, నేను, మరి ఇక్కడ ఉన్నటువంటి 4 అభ్యర్థులు ఎవరైతే టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారో అందులో 14 వార్డు నుండి మాధవి గౌడ్ గారు, అదేవిధంగా 15 నుండి సిద్ధపల్లి బాలమ్మ గారు, 16 నుండి మోత్పల్లి పోచమ్మ గారు, 17 నుంచి ధనలక్ష్మి గారు. మేము ఈరోజు ప్రచారం పొద్దు నుంచి చేస్తూ ఉంటే ప్రజల యొక్క ఆదరణ, బ్రహ్మాండమైనటువంటి మరి రెస్పాన్స్ ప్రజలు రావడం, దీనికి నిదర్శనం ఏంటి అంటే ప్రతి వారం నేను స్వయంగా అంటే హైదరాబాద్ నుంచి నాతో పాటు కొంతమంది కార్పొరేటర్స్ రావడం జరిగింది. జగదీష్ గౌడ్ గారు మాదాపూర్ నుంచి, అదేవిధంగా కోషామాయిల్ నుండి, మన బషీర్బాగ్ నుండి సంతోష్ గుప్తా గారు. మేము సైలెంట్గా ప్రజల ద్వారా కొంచెము ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటే మల్లారెడ్డి అన్న గారు నిరంతరం మాకు ఒక మంత్రిగా మా ప్రజలు మా దగ్గర ఉంటూ మా సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా సురేందర్ రెడ్డి గారు ఇక్కడ చాలా సర్వీస్ చేశాడు సర్పంచ్గా. ఇక్కడ కట్టినటువంటి ఇండ్ల విషయంలో కానీ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఈ పార్టీ నాయకులకు మేము బలపరుస్తామన్నటువంటి ధీమా ప్రజల్లో కనబడ్డది. మాకు కూడా ఒక అచంచలమైనటువంటి విశ్వాసం కలిగింది ఈరోజు పర్యటించిన తర్వాత. దీనికి నిదర్శనం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పట్ల ప్రజలకు ఒక విశ్వసనీయత కలిగినటువంటి నాయకుడు ఉన్నాడు మన తెలంగాణకి అన్నటువంటి ఒక నమ్మక విశ్వాసం కలిగింది. కాబట్టి ఇంత బ్రహ్మాండంగా గడపడతా ఉన్నారు ప్రజలందరికీ కూడా నేను సంక్రాంతి శుభ సందర్భంగా ఒకసారి వారికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు నిలబడ్డటువంటి 4 అభ్యర్థులు ఇక్కడ గెలిపిస్తారు. అంటే ఇక్కడ ప్రచారంలో ఉన్నటువంటి అందరు అభ్యర్థులు ఇట్లా ఎట్లా అంటే వారు వన్ సైడే ఉంది ఈరోజు అంతటా ఎక్కడ చూసారు. ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని మరి మున్సిపాలిటీస్లలో వారు వన్ సైడే ఉంది. ప్రచారం చేయాలి కాబట్టి మేము చేయడం తప్ప ప్రజలు అంటారు మీరు ఎందుకు వస్తున్నారు సార్ అంటారు, మేమే చూసుకుంటాం కదా అంటున్నారు. అంటే ప్రజలకు ఒక విశ్వాసం కేసీఆర్ గారి పట్ల ఆయనకు ఉన్నటువంటి నమ్మక విశ్వాసం దానికి నిదర్శనం. మేము ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఇంటింట మాకు స్వాగతం పలికినారు. మరి దానికి మరి కారణం ఏంటి అని తెలిసినప్పుడు మల్లారెడ్డి అన్న గారు ప్రజల మధ్యలో ఉండి ప్రజల యొక్క ఆదరణ ఇంత పెద్ద ఎత్తున పొందిందంటే నిజంగా మాకు కూడా సంతోషంగా ఉంది. మరి ఈరోజు మేమైతే విశ్వాసంగా ఉన్నాం. కేసీఆర్ గారికి ప్రత్యేకంగా కేటీఆర్ గారికి మేడ్చల్ నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని మున్సిపాలిటీలు మాత్రము గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం 25వ తేదీన. నిర్మల్ జిల్లా మూతల్ నియోజకవర్గ కేంద్రంలో జ్యోతిరావు పూలే చౌక్ వద్ద బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాయావతి 64వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు దత్తురాం ముందుగా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేక్ కట్ చేశారు. छत्रपती शाहूजी महाराजांचा, छत्रपती शिवाजी महाराजांचा, मायावतींचा. ఇక్కడికి వచ్చేసినటువంటి ఎస్సీ ఎస్టీ కాలనీ నుంచి వచ్చేసినటువంటి మొదలు నియోజకవర్గ బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ కూడా జైలు తెలియజేస్తూ ఈరోజు తేదీ 15/1/2020 బుధవారం రోజున బైంజీ మాయావతి గారి యొక్క జన్మదిన వేడుకలు మొదలు నియోజకవర్గాల్లో జరుపుకుంటా ఉన్నాం. ఇక మాయావతి గారి గురించి చెప్పాలంటే
బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతదేశ ముద్దుబిడ్డ, త్యాగశీలి, ఈజ్ అ గ్రేట్ బ్లూ టైగర్, అందరి గుండెల్లో దడ పుట్టిస్తున్నటువంటి మహా నాయకురాలు. ఈరోజు గత భారతదేశ చరిత్రలో 3 సార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. తను ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని చూసి నా ఎస్సీ ప్రజలు కూడా అటువంటి సమస్యలు ఎదుర్కోవద్దు అనే ఉద్దేశంతో సమాజ సేవ కొరకు ఆమె ముందుకొచ్చి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తర్వాత ఆమె మళ్ళీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో జరుగుతున్నటువంటి ప్రయత్నం మాది కూడాను. ఈ ముదోల్ నియోజకవర్గంలో తను కాన్సీరామ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తర్వాత తను ఎక్కడైతే వదిలినటువంటి ఏదైతే ఉద్యమం ఎక్కడైతే వదిలేశారో అక్కడి నుంచి కాన్సీరామ్ గారు తీసుకున్నారు. కాన్సీరామ్ తర్వాత వారసురాలుగా కాన్సీరామ్ వారసురాలుగా తర్వాత మన బైంజీ కుమారి మాయావతి గారు వచ్చారు. తర్వాత మా ప్రయత్నంగా మా ముదోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా, నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి యువకులందరూ కూడా మా ప్రయత్నంలో మేము చేస్తూ తను కళ్ళగన్నటువంటి సిద్ధాంతాలు తను ఏదైతే మా గురించి ఆలోచిస్తుందో వాటి యొక్క ఆమె యొక్క ఆలోచనల్ని మేము అనుసరిస్తూ సహకారం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అందులోనే ఈరోజు తన యొక్క 64వ జన్మదిన వేడుకల్ని ముదోల్ నియోజకవర్గంలో జరుపుకుంటా ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రచారం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణప్రాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ ప్రచార వాహనంలో ప్రతి ఒక్కరూ అగ్నిమాపక సామగ్రిని వాడాలని సూచించారు. गाड़ी हो जाता हो गुंजना ना అయిపోయింది అని గుంజు మెల్లే గుంజు రైట్ బండి ముందరికి దిపో తీసుకోవట్టు 2 సార్లు కొట్టు ఇంకోసారి ఇక్కడ సైడ్ నుంచి కింది నుంచి కొట్టు కొట్టు బొక్కలకెళ్ళి కొట్టు పైన నారాయణపేట జిల్లా నర్వ మండలం పాతేర్చేడు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణార్జున యుద్ధం నాటక ప్రదర్శన నిర్వహించారు. గ్రామ యువకులతో నాట్యదారులు నాట్య ప్రదర్శన చేశారు. గ్రామంలో ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించిన సంస్కృతి, విలువలు, స్నేహభావం, పాత జ్ఞాపకాలు అన్ని గుర్తు చేసినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ టీఆర్ఎస్ పార్టీ 35వ వార్డు అభ్యర్థి మొదర లలితా నాగేంద్ర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఎన్నికల్లో గెలిపిస్తాయని అన్నారు. కోదాడలో డ్రైనేజీ, వీధి లైట్లు, ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా, సీసీ రోడ్లు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. నమస్కారం అండి. మన కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో చాలా కళ్యాణ లక్ష్మి కానీ, పింఛన్లు కానీ, ఉద్యోగ పింఛన్లు, రైతు బంధాలు ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేయడం వలన మనకి ప్రభుత్వం ముందుకు సాగాలని, ఆధ్వర్యంగా నడిపించాలని, ఇంకా ముందు నడిపించాలని అనుకుంటున్నాము. అందరికీ క్షేమంగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము. మన 35వ వార్డు తరఫున నేదల లలిత గారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. మన తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారు, మన లోకల్ నాయకులైన ఎమ్మెల్యే బొల్లమల్ల ఎమ్మెల్యే గారు, మల్లయ్య గారు, వారి ఆధ్వర్యంలో మన నేదల లలిత గారు ఈ యొక్క వార్డు పనులను అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని వార్డు పోటీ చేస్తున్నారు. మన కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన ఎన్నో పథకాలైన ఉద్యోగ పింఛన్ కానీ, వికలాంగుల పింఛన్ కానీ, భగీరథ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రైతులకు ఇచ్చిన భరోసా కానీ, పథకాలు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ముస్లిం సాధించిన పథకాలు, ఎన్నో ప్రభుత్వ పథకాలు మనకు అందుబాటులో ఉండడం వల్ల మనకు తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చెందుతుంది. సినీ నటి రష్మిక మందాన నివాసంలో ఐటీ సోదాలు జరిగాయి. ఈ సోదాలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కొడుగు జిల్లా వీరాస్పేటలో ఆమె నివాసంలో పెద్ద సంఖ్యలో అధికారులు వచ్చి తనిఖీలు నిర్వహించారు. రష్మిక నటించిన సరిలేరు నీకెవరు మూవీ విడుదలై విజయం సాధించింది. సంక్రాంతి కానుక జనవరి 11న విడుదలై హిట్ అందుకుంది. మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. నటనలో దూసుకెళ్తున్న రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు జరగడం సంచలనంగా మారింది. నగరంలో పలు చోట్ల మందుబాబుల ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది. మహిళలు, యువకులు, బాలలు, చివరికి ట్రాఫిక్ పోలీసులపై కూడా మందుబాబులు రెచ్చిపోతున్నారు. నేరేడ్మెట్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులతో మందుబాబులు వాగ్వాదానికి దిగారు. వారిపై చర్యలు తీసుకున్న ట్రాఫిక్ పోలీసులపై వీరంగం సృష్టిస్తున్నారు. లైసెన్స్ కరెక్ట్ ఉన్నదా అడుగుతుంది, ఛానల్ కరెక్ట్ ఉన్నదా అడుగుతుంది. ఇది నన్ ఆఫ్ ప్రాపర్టీ. ఇది పోలీస్ స్టిక్కర్ దేనికోసము? అంటే వాడు నందనా, దొంగనా, సేఫ్టీగా కాదా అని వెరిఫికేషన్ కోసం పోలీస్ స్టిక్కర్ అవసరము. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నాను, నేను ఎవరిని శోభ గారి మేనల్లుండి, సీఎం గారి భార్య మేనల్లుండి, నేను అనుకుంటే ఏదైనా చేయగలుగుతా. చెప్పాక కూడా అయితే నేనేమన్నా అడుగుతున్నా, అదేం కష్టపడుతున్నా. అయితే నిన్నట్టు ఏమైందంటే పేరు ఎక్కువ అమౌంట్ అవుతుంటే ఇక్కడ మాఫియా డాన్లు ఉంటారు కదా, అంత పెద్ద పెద్ద మాఫియా డాన్లు ఉన్నారు ఇక్కడ. ఆ మాఫియా డాన్లు ఏం చేస్తున్నారంటే అందరికి పైసలు ఇచ్చుకుంటే ఏడంటాడు బండాపు 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 బండాపు. నా బండ ఒక్కటే దొరికింది, నేను ఒక్కటే దొరికింది హైదరాబాద్లో. నేను ఒక విషయం చెప్తున్నా, 2.5 సీఎం గారు చెప్పారండి. నాడు అడుగుతా, చీఫ్ మినిస్టర్ నువ్వు తీసిన ఏం కాదు, చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు నువ్వు లంగ కాదు, దొంగ కాదు. ఎవరివి? నేను యాక్చువల్ నేను అడిగింది చీఫ్ మినిస్టర్ ఏ స్టిక్కర్ అడిగాను. కమర్షియల్ వెహికల్ కాబట్టి ఇయ్యలేదు, ఉన్నమాట చెప్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా కనుమ పండుగ వేడుకలు, భక్తులను ఆకట్టుకుంటున్న కైలాసగిరి ప్రదక్షిణోత్సవం. తమిళనాడు రాష్ట్రంలో ఉత్కంఠంగా కొనసాగుతున్న జల్లికట్టు పోటీలు, అవనియాపురంలో 730 ఎద్దులతో ప్రారంభమైన జల్లికట్టు క్రీడ. నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న అధికార పార్టీ, ఆర్మూర్లో 36 వార్డుల్లో 36 మందిని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.